అన్నమయ్య జిల్లా రాజంపేటలో మాజీ సీఎం జగన్ పై మేడా విజయశేఖర్ రెడ్డి పలు విమర్శలు చేశారు. రాష్ట్రంలోని ప్రజలంతా జగన్మోహన్ రెడ్డిని సైకో అంటున్నారని ఆరోపించారు. జగన్ కు కుటుంబంలో కూడా సపోర్ట్ లేదన్నారు. టీడీపీ నాయకులు అచ్చెన్నాయుడు, కొల్లు రవీంద్రను అన్యాయంగా జైలుకు పంపి ఇబ్బందులు పెట్టారని మండిపడ్డారు. చేసిన తప్పులకు శిక్ష అనుభవించక తప్పదని మాజీ సీఎం జగన్ ను మేడా విమర్శించారు. వంగి సలాములు కట్టారు పోలీసు వాళ్ళు, డిఎస్పీ స్థాయి అధికారులు, సిఐలు, ఎస్ఐలు వంగి సలాములు కట్టారు వాళ్ళకి. ఆ రోజు ఎందుకు మీ నోళ్ళు పడిపోయినాయి? ఈ రోజు మా మినిస్టర్ గారి భార్య ఆమె ఒక ప్రోగ్రామ్ పోయినప్పుడు సెక్యూరిటీ తప్ప ఆమెమన్నా వేరే అధికారిక ప్రకటన చేసిందా? మేము కూడా పెన్షన్ వచ్చాము, మాకు కూడా పోలీసు వాళ్ళు సెక్యూరిటీ ఇచ్చారు, దాంట్లో తప్పేముంది? ఆయన దుర్భాషలాడలేదే, ఎందుకు నువ్వు లేటుగా వచ్చావు, ఏమైందని అడిగింది, తప్పేముంది? ఒక రాష్ట్ర మంత్రి భారీగా ఆమెకు అడిగే హక్కు కూడా లేదా? దాన్ని ఏదో జరిగిపోయినట్టు రాష్ట్రం అంతా ఇది తప్పితే ఇంకొక సమస్య లేనట్టు పూర్తిగా ఈ వైసీపీ వాళ్ళు ట్రోల్ చేస్తున్నారు. మేము ఒకటే చెప్తున్నాం, ఇట్లాంటి మీరు కొన్ని వందల వేల పనులు చేశారు వైసీపీ గవర్నమెంట్ లో. ఆ రోజు నోరు తెచ్చి ఎవరు మాట్లాడినా వాళ్ళ మీద కేసులు పెట్టి మీరు గొప్పలు వేశారు. కానీ ఈ రోజు మీరు మాట్లాడుతున్నారంటే దానికి కారణం కేవలం చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ కాబట్టి. చంద్రబాబు నాయుడు గారి గవర్నమెంట్ అంటే ప్రజాస్వామ్యానికి ప్రతీక, ప్రజాస్వామ్యంగా నడిచే గవర్నమెంట్ కాబట్టి ఈ రోజు మీరు మాట్లాడుతున్నారు. మా నాయకుడే మినిస్టర్ గారికి ఫోన్ చేసి ఇట్లాంటి జరగకుండా చూడని కూడా చెప్పారంటే అర్థం చేసుకోండి మేము ఎంత న్యాయబద్ధంగా పరిపాలన చేస్తామో. కానీ దాన్ని కూడా మీరు ట్రోల్ చేస్తూ దాంట్లో